పరబ్రహ్మణే నమః. అథర్వణ వేదం ఇప్పుడు చదువుకుంటున్నాం మనం. అందులో 2వ కాండంలో 31వ సూక్తంలో 1వ మంత్రం. ఆ మంత్రంలోని విషయం ఏమిటంటే రోగ కీటాణువుల నాశనము. రోగాలను పుట్టించేటటువంటి సూక్ష్మజీవులు ఉన్నాయి. అవి కంటికి కనిపించిన సూక్ష్మ అనేక జీవుల వలన రోగాలు వస్తున్నాయి. వాటిని ఎలా నాశనం చేయాలి? చైనా నుంచి మనం ప్రపంచం అంతా అనుభవించింది. ఆ వైరస్ని పుట్టించాడు. ఆ వైరస్ వలన ఎంతోమంది మనుషులు చనిపోయారు. దానికి వేరే ఉపాయం లేదని చెప్పి వాళ్లే మళ్ళీ ఎవరైతే ఆ క్రిములను పుట్టించారో వైరస్ని వాళ్లే ఔషధాలు తయారు చేసి అమ్మేసుకున్నారు. వ్యాపారం జరిగిపోయింది. కానీ ఆ వ్యాక్సిన్స్ వలన మరి వేరే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి ఈరోజు కూడా ఆ క్రిములు నశించినా కానీ వాడిన వ్యాక్సిన్స్ వలన అనేక జబ్బులతో ఇంకా బాధపడుతూనే ఉన్నారు. మోకాళ్ళ నొప్పులు అవి ఇవేని. కానీ వేరే తరుణోపాయం లేదు సైంటిస్టుల్లో. కానీ వేదంలో ఉంది. పరమాత్మ చెప్తున్నాడు అథర్వణ వేదంలో రోగకారక క్రిములను నాశనం చేసుకోండి. ఏమనంటే ఒకటి సూర్యశక్తి, రెండోది ప్రాణవాయువు శుద్ధంగా ఉండాలి, అలాగే దేహంలో బలం పుష్టికరమైన పదార్థాలు తీసుకోవాలి, రోగనిరోధక శక్తి ఉండాలి. ఇవన్నీ చెప్తున్నారు. ఈ మంత్రం చెప్పుకుందాం. ఓం ఇంద్రస్య యామహి ధృషక్రిమేర్విశ్వస్య తర్హణి తయాపి నష్మి సంక్రిమీన్ ధృషదా ఖల్వాం ఇవ. ఈ మంత్రంలో మొదటి పదం 2వ పదంలో కూడా క్రిమి క్రిమి క్రిమీర్ విశ్వాస అని వచ్చింది. క్రిముల గురించి వేదంలో ఉంది. ఆ క్రిములను నాశనం చేసుకుంటే ఉపాయం కూడా వేదంలో పరమాత్మ ఇచ్చున్నాడు. అది చూద్దాం ఏమిటనేది. ప్రతి పదార్థంలో విశ్వస్య ప్రపంచపు సమస్త క్రిమేహే విస్తరించి రోగ కీటాణువుల నాశనం అనొచ్చు. ఇది సమస్త విశ్వం భూగోళం చుట్టూ కూడా ఈ వైరస్ను వ్యాపింపజేశారు వాళ్ళు. ఎక్కడో చైనా, ఇక్కడ భారతదేశం, ఎక్కడ అమెరికా, యూరోప్ అన్ని ఖండాలకు వెళ్ళిందంటే ఇక్కడ విశ్వస్య అనే పదానికి మనం అర్థం చేసుకోవాలి. వేదంలో క్రిములు అనేది ఎక్కడికైనా వ్యాపించిపోతాయి ప్రపంచం మొత్తం మీదకి అనే విషయం వేదంలో ఉంది. తర్హణి నాశనం అనొచ్చాలంటే ఏం చేయాలి? ఇంద్రస్య సూర్యుని ఏ మహి గొప్ప దృషత్ విదీర్ణం అనొచ్చు శక్తి కలదో సూర్యునిలో అలాగే అగ్నిలో. దాని ద్వారా క్రిములు నాశనం అనొచ్చే శక్తి సూర్యుడిలో ఉంది. అందుకే సూర్యకిరణాలు ఇంట్లోకి సోకటం వల్ల లోపల ఆ తేమ దగ్గర ఉండేటువంటి కొంత ఫంగస్ అలాంటివి నాశనం అవుతాయన్న విషయం వేదమంత్రంలో ఉంది. కాబట్టి సూర్యకిరణాలు సోకేట్లుగా ఆ యొక్క ద్వారాలు కానీ కిటికీలను ఏర్పాటు చేసుకోవాలి. అందులో ఏ శక్తి ఉందంటే ఈ క్రిములు నాశించే శక్తి ఉందని చెప్తున్నాను. అలాగే నేను క్రిమీన్ రోగ కీటాణువులను దృషద వాటిని ఎలా నశింప చేయాలంటే తిరగలి, దృషద అంటే తిరగలి రాయి, కల్వాన్ ఈ శనగల్ని ఎలాగైతే తిరగల్లో విసిరి పిండి చేసేస్తామో ఆ రకంగా క్రిములను నాశనం చేయండి. సంపినష్మి చూర్ణం నాశనం చేసేయాలి. మరి ఇంక వాటిలో ఆ శక్తి ఉండకూడదు, రోగాన్ని కలిగించే శక్తి ఉండకూడదు అని చెప్పారు. ఇందులో పదార్థం ఇక్కడ భావార్థం ఏంటంటే ఈ మంత్రంలో ఇంద్ర అనే దానికి 3 రకాల అర్థం తీసుకోమని చెప్తున్నారు. 1 సూర్యుడు, 2 వాయువు, 3 ప్రాణము, ఆ తర్వాత 4వది ఆత్మ అని గ్రహించాలి. ఈ వేదనను అనుభవించేది ఆత్మతత్వము, శరీరం కాదు. శరీరం చేతనం లేదు, జడ పదార్థం. దానికి రోగం వస్తుంది కానీ అది ఏడవదు. దుఃఖం అనిపించాడు ఆత్మ. కాబట్టి ఆ ఆత్మ ఇంద్రాన్న ఆత్మ సూర్యుడు, వాయువు, ప్రాణం. సూర్యప్రకాశం చేత, వాయువు చేత, బల సంపన్న ప్రాణం చేత వీటిని తట్టుకోవాలి. ఈ క్రిముల యొక్క నుంచి వచ్చే హానిని తట్టుకోవాలన్నాడు. అంటే ఇక్కడ సూర్య అంటే సూర్యుడు, అలాగే అగ్నితత్వము. ఇంటిలో నిత్యము యజ్ఞం చేసుకునే వాళ్ళ ఇళ్లల్లో క్రిములు ఉండవు, రోగకారకమైన క్రిములు ఉండవు. ఎందుకంటే ఆ అగ్నిలో మనం చేసేటువంటి అగ్నిలో ఏమేస్తున్నాము? సర్పి, ఆవు నెయ్యి,
ఆవు నెయ్యిలో గుణము సర్పి అనే పేరు ఎందుకు వచ్చిందంటే అది ఔషధం. సర్పి అంటే ఔషధ గుణం ఉన్నదన్నమాట. అలాగే ఆ నెయ్యిలో మరొకటి ఉంది, ఫార్మాల్డిహైడ్. ఫార్మాల్డిహైడ్ అంటే పొలాల్లో రైతులు ఆ పంటలకు పండినటువంటి క్రిములను నాశనం చేయడానికి కొన్ని స్ప్రే చేస్తుంటారు, క్రిమినాశక పదార్థాలు. అందులో ఏంటి ఫార్మాల్డిహైడ్ అనేది ఉంటుంది అందులో. అదే ఫార్మాల్డిహైడ్ ఈ నేతిలో కూడా ఉంది. అనేక రోగరహిత పదార్థాలు చాలా ఉన్నాయి. అది కోడూరు సుబ్బారావు గారు రాసినటువంటి రసాయనిక విశ్లేషణ అగ్నిహోత్రము అనే పుస్తకంలో క్లియర్గా ఇచ్చారు ఎన్నెన్ని వైజ్ఞానికమైనటువంటి రసాయనిక పదార్థాలు ఏం కెమికల్స్ ఉన్నాయనో. కాబట్టి ఇలాంటి వాటిని ఈ యజ్ఞం చేయటం ద్వారా ఇంటిలో ఉన్నటువంటి దోషపూరితమైనటువంటి క్రిములు నశింపబడి అదే ప్రదేశంలో సుగంధ పదార్థాలు వేస్తాం యజ్ఞంలో. ఆ సుగంధ పదార్థాల ద్వారా ఆ గృహం ఉంటుంది. అలాగే ఈ యజ్ఞం చేయటం వలన మనిషిలోను ఎప్పుడైతే అతను పీల్చుకునే గాలిలో శుద్ధమైనటువంటి ప్రాణవాయువు ఉంటుందో అప్పుడు ఆ ప్రాణవాయువు వలన ఆ దేహం ఏమవుతుందంటే రోగరహితమై శరీరంలో పుష్టి ఏర్పడుతుంది, బలం ఏర్పడుతుంది. ఆ బలం వలన అతను ఆ దేహం పుష్టివంతమై ఆరోగ్యకరంగా ఉంటాడు. కాబట్టి ఇక్కడ మన యజ్ఞం యొక్క విశేషత తీసుకోవాలి ఇక్కడ. అలాగే మనుషులు, పశుపక్షాదులు, ప్రాణులకు హాని కలిగించే క్రిములను కూడా నిర్మూలించాలి. మనం చేసే యజ్ఞము మనమే కాదు, మన చుట్టూ ఉన్నటువంటి అనేక ప్రాణులను కూడా యజ్ఞం యొక్క ఫలితాన్ని తీసుకొని వాటిలో ఉన్నటువంటి వాటి లోపల ఉన్నటువంటి వైరస్ అనేటువంటి బ్యాక్టీరియా అనేటువంటి ఫంగస్ అనేటువంటి వీటిని నశించి మనవులతో పాటు పశుపక్షులు కూడా వ్యాధిరహితంగా ఉంటాయి. కాబట్టి మనం చేసే యజ్ఞము సమస్త జీవకోటికి శుద్ధమైన ప్రాణవాయువుని, ఆరోగ్యాన్ని అందించి, ఔషధాలను అందించి రోగరహితంగా చేస్తుంది అనేది తెలుసుకొని మనము యజ్ఞం చేయడానికి ప్రయత్నం చేయాలి. ఓం ఇతి శం.